రైట్. ఒకరిని చంపండి, చంద్రబాబు పారిపోతారు. నాడు జోగి రమేష్ అనుచరులు ఉసిగొల్పిన తీరిది. ముఖ్యంగా చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేయాలి అని చెప్పి జోగి రమేష్ అనే వ్యక్తి ఒక ప్లాన్ వేసినట్టుగా తెలుస్తుంది. దాంట్లో అది కూడా చంద్రబాబు గారి ఇంటి పైన అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన దాడి చేస్తే ఆయన దాన్ని అంటే అది కూడా కొంతమందిని చంపేసే ప్రయత్నం చేస్తే దాన్ని చూసి భయపడే చంద్రబాబు అనే అప్పట్లో ఉన్నటువంటి నాయకుడిగా అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతారనే ఉద్దేశంతో ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే ఎంత దారుణానికైనా తెగబడి ముఖ్యంగా అసలు భయపెట్టి పారిపోతే గనక మరి వీళ్ళకి ఏమొస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కాల. ప్రతిపక్షం అనేది లేకుండా ఆంధ్రప్రదేశ్లో మరి వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు, అసలు ప్రజల్ని ఏం చేద్దాం అనుకున్నారు, ప్రశ్నించే గొంతే లేకుండా చేస్తే వాళ్ళ ఆలోచన ఏంటి అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు. వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై వైకాపా మూకలు దాడి చేసినప్పుడు అక్కడున్న తెదేపా కార్యకర్తల్లో ఒకరిని తల తీసేస్తే చంద్రబాబు భయపడి ఇల్లు వదిలి పారిపోతారని జోగి రమేష్ తన అనుచరులను ఉసిగొల్పారని ప్రత్యక్ష సాక్షి తమ్మా శంకర్ రెడ్డి పోలీసులు ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటిపై 2021 సెప్టెంబర్ 17న వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ తన అనుచరులతో దాడికి పాల్పడిన ఘటనపై కేసు నమోదైన విషయం అందరికీ తెలిసిందే. వైకాపా అధికారులతో ఉన్నన్నాళ్ళు ఈ కేసు దర్యాప్తు ముందుకెళ్లలేదు. పైగా బాధితులపైన తిరిగి ఎదురు కేసులు పెట్టారు. ఎన్డీఏ అధికారంలోకి రావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆనాటి ఘటనలో ప్రత్యక్ష సాక్షి ఉండవల్లికి చెందిన తమ్మ శంకర్ రెడ్డి నుంచి బుధవారం పోలీసులు వాంగ్మూలం నమోదు చేశారు. అనంతరం ఆయన ఈనాడు ఈటీవీతో మాట్లాడుతూ ఉండవల్లికి చెందినటువంటి స్నేహితులతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవడానికి వెళ్ళాం. ఆ రోజు ఉదయం 11:30 గంటలకు సమయంలో హఠాత్తుగా 5-6 కార్లు జోగి రమేష్ ఆయన అనుచరులు వచ్చారు. కర్రలతో వస్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఏదో గొడవ జరుగుతుందని వెళ్ళిన మమ్మల్ని వారు కొట్టారు. చంద్రబాబు నాయుడుని తరిమేద్దాం, వీళ్లలో ఎవడో ఒకడినైనా సరే తల తీసి చంపేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు బయటపడి ఇల్లు వదిలి పారిపోతారు, ఇక ఆంధ్రాకు రారు అని జోగి రమేష్ బిగ్గరగా అరిచారు. మనకేంటి డీజీపీ ఉన్నారు అంటూ మూకలను రెచ్చగొట్టారు. గద్దె రామ్మోహన్, బుద్ధ వెంకన్న, నేను నా స్నేహితుడు జోగి రమేష్ను ఎంతో వారించాం. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, ఇలా మీదకు రావడం తప్పని చెప్పాం. అయినా వినకుండా కర్రలతో తమ తలలపై కొట్టారు. నాతో పాటు జంగాల సాంబశివరావు, గాదే శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. డిఎస్పీ పిలిస్తే వచ్చి ఈరోజు వాంగ్మూలం ఇచ్చాం. శంకర్ రెడ్డి వివరించారట. తనపై దాడి చేయడమే కాకుండా తిరిగి తనపై SC/ST చట్టం కింద కేసు కూడా నమోదు చేశారని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారట. అసలు నిజంగా అంటే ఎంత దారుణానికైనా సిద్ధపడిపోయారు వైఎస్ఆర్ గవర్నమెంట్లో అని చెప్పి అనుకుంటారు. జోగి రమేష్ అనే వ్యక్తి నిజంగా చూడండి, ఆయన ఇంటికి వెళ్ళటమే కాకుండా అక్కడ చంద్రబాబు గారిని బెదిరిస్తే ఆయన వెళ్ళిపోతారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు ఎవరో ఒకళ్ళ చంపేసి తల తీసేస్తే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండి వెళ్ళిపోతాడు అనుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఇక్కడ ఉన్నారు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎవరో జోగి రమేష్ అనే వ్యక్తి బిగ్గరగా అరిచారు. మనకేంటి డీజీపీ ఉన్నారు అంటే అధికారులు ఉన్నారు, పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ వెనకాలే ఉన్నారు. వాళ్ళు ఏమి చేసినా సరే, ఎందుకంటే కేసులు కూడా తిరిగి మళ్ళీ వాళ్ళ మీదే పెట్టారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేసి చంపేద్దాం అనుకున్నప్పుడు కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గరికి వాళ్ళని మళ్ళీ వీళ్ళ కొట్టారను ఇంకోటను మళ్ళీ పెట్టుకున్నారంటే పోలీసు శాఖని కానీ అసలు అధికారులను కానీ ఎంత విచ్చలవిడిగా వైఎస్ఆర్ గవర్నమెంట్ వాడుకుంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇలాంటివి చాలా జరిగినాయి. మొన్న నుంచి కూడా చెప్తున్నా, రోజుకొకటి బయటకు వస్తుంది. వైఎస్ఆర్సీపీ చేసినటువంటి దుర్మార్గాలు, దారుణాలు అన్నీ ఇన్ని కాదు. ఇప్పుడు ఈ శంకర్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఆయన బయటకు వచ్చి చెప్పాడు కాబట్టి తెలిసింది. లేకపోతే ఈసారి కూడా వైసీపీ వచ్చి ఉంటుంటే అప్పుడు జస్ట్ ప్లాన్ చేశారు, ట్రై చేశారు, అవ్వలేదు. కానీ ఈసారి ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళుగా. దీని మీద నిజంగా ఇలాంటి వాళ్ళనే మనం ఏం చేయాలంటే అసలు ఇలాంటి వాళ్ళకి ఆలోచన లేకుండా చెయ్యాలి. వైఎస్ఆర్సీపీ అధికారంలో దిగిపోయింది, కానీ మళ్ళీ అసలు ఇంకొకళ్ళైనా సరే అటు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్దాం అనుకున్నా కానీ రేపొద్దున వాళ్ళకు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకోవాలి. నువ్వు చెప్పాలి బ్రో ఆగిపోయినప్పుడు.
ఏదేమైనా సరే ఇలాంటి దాన్ని మాత్రం ఎంకరేజ్ చేయకూడదు అసలు. ఏ పార్టీ అయినా సరే, టీడీపీ అయినా కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్తే మాత్రం ఊరుకోకూడదు. వాళ్ళ ఫ్యామిలీస్ జోలికి వాళ్ళ ఫ్యామిలీస్ ఏం చేస్తాయి? ఇప్పుడు ఎవరో ఒకరిని చంపేస్తే ఇక్కడ ఉన్నటువంటి జోగి రమేష్కి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఏం వస్తుంది? కొన్ని వేల కోట్లు వస్తాయి. కానీ అటు చచ్చిపోయినందుకు వాళ్ళ ఫ్యామిలీ ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ వాళ్ళ ఉసురంతా కూడా మీకు తగిలే కదా ఈసారి ఈ స్థాయికి వచ్చేసారు. అసలు నిజంగా ఎంతమంది ఉసురు తీసుకుని ఉంటారు అలాగా? ఒకళ్ళని తల తీసేద్దాం అనుకున్నటువంటి వ్యక్తి జోగి రమేష్ అంటే అసలు నోటికి ఏమొస్తుందో మాట్లాడు అని చెప్పి బూతులు మాట్లాడతాడు అనుకున్నాను, కానీ ఎంత దారుణంగా చేయడానికి కూడా సిద్ధపడిపోయాడు. మరి అసలు ఆయనకి మరి ఏం అయిపోద్దాం అనుకున్నాడు? మరి అంత సైకోలాగా, ఇంత టెర్రరిస్టులాగా, ఇంత దారుణం, ఇంకా టెర్రరిస్టులన్నా బెటర్ ఏమో వీళ్ళకన్నా. అంతకన్నా దారుణంగా ఉన్నారు నిజంగా వైసీపీ వాళ్ళు. ఇలాంటి వాళ్ళని అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించింది. ముఖ్యంగా ఇలాంటి వీడియోస్ చేస్తుంటే కొంతమంది మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈవీఎం వాళ్ళు ఈవీఎంలతో గెలిచారు, ఈవీఎం చేసి గెలిచారండి. మీకన్నా డబ్బులు ఎవరి దగ్గర లేవు కదా, మీరు చేయొచ్చుగా. మీకన్నా అంతకన్నా ఎక్కువ డబ్బులు కోట్లు ఉన్నాయి కదా, మీరైనా ట్యాంపరింగ్ చేయొచ్చుగా. సరే, ఈవీఎంఏ ట్యాంపరింగ్ చేసేసే సత్తా వాళ్ళకుంటే ఎన్డీఏ కూటమి చాలా మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చేసేది కదా. నీకే అంత తెలివితేటలు ఉంటే ఎన్డీఏ కూటమికి కానీ లేదా కాంగ్రెస్ గవర్నమెంట్కి కానీ ఆ తెలివితేటలు లేవా? సిగ్గుండాలి మనం మాట్లాడడానికి. ప్రజలు ఇంత చీకొట్టేసిన తర్వాత, కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా చేసిన తర్వాత ఇంకా సిగ్గు లేకుండా కమెంట్స్ చేయటం, ఇంకా పేటీఎం బ్యాచ్ అందరూ కూడా ఇంకా ఆ డబ్బుల కోసమే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది వీళ్ళ దిగజారుడుతనానికి. నిజంగా మీలాంటి వాళ్ళు ఎక్కడున్నా సరే సమాజానికి హానికరం. ఉన్నట్టు మాట్లాడండి, నిజం చేసింది చెప్పండి. నేను ఇప్పటికీ చెప్తున్నా, టీడీపీ వాళ్ళైనా సరే రేపొద్దున వైసీపీ వాళ్ళ మీద కూడా వెళ్ళకూడదు. అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటి వాటికి చర్యలు తీసుకుంటేనే రేపొద్దున టీడీపీ అయినా సరే, టీడీపీ వాళ్ళు చేయాలన్నా కూడా భయపడేలా ఒక నిర్ణయం తీసుకోండి. ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఇళ్ల మీదకి లేదా లేడీస్ మీదకి మీరు మాట్లాడే విధానాన్ని మార్చుకోకపోతే మాత్రం 100% మీరు తగిన ఒక ఇబ్బందికర పరిస్థితి మీరు చూడాల్సి వస్తుంది. డెఫినెట్గా అలాంటి చట్టాలు రేపొద్దున రావాలి. ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం మొత్తం అంతటా కూడా. మీలాంటి వారు ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తే చెల్లుబాటు అయిపోద్ది. మేము ఎక్కడో ఉంటాం, మమ్మల్ని ఎవడో ఏం చేస్తాడులే, మా వెనక అటు ఆయన ఉన్నాడు, లేదా ఎవరు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో, లేదా చంద్రబాబు గారు ఉన్నారు, లేదా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని చెప్పి మీరు విచ్చలవిడిగా మాట్లాడేస్తామంటే కుదరదు. ఇది సమాజం. మీ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అవతల వ్యక్తికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. అవతల వ్యక్తి కూడా అదే తరహాలో ఇక్కడ ఉన్నటువంటి ఒక సమాజంలో బ్రతుకుతున్నాడు. వాడికి ఎంత హక్కు ఉంటుందో మీకు అదే హక్కు ఉంటుంది. అవతల వాడు ఏం మాట్లాడలేడు కదా అని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎక్కడా కుదరదు. ఇది మీరు గుర్తు చేసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా ఇలాంటి వాటిని మాత్రం ఎంకరేజ్ చేయకూడదు. వెంటనే దీనికి సంబంధించి చర్యలు అయితే తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను.